హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఇక నైట్ 8 బయట ఈ విధంగా ముగ్గులు పెట్టేశానండి. ఎందుకంటే చూసేయండి ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అంతా స్కిప్ చేయకుండా చూడండి. ఇక మేము పౌర్ణమి రోజు మార్నింగ్ కరెక్ట్గా 8 దిగేసామండి తిరువన్నామలైలో, అరుణాచలంలో. ఇక రాజగోపురం దగ్గరికి వెళ్తున్నామండి. ఇక్కడ రాజగోపురం అంటే స్వామివారి టెంపుల్కి ఎంట్రన్స్ అండి. ఈ పాల్గొన పౌర్ణమికి అరుణాచలం దర్శనానికి గిరి ప్రదక్షిణకి వచ్చేసామండి. ఫస్ట్ దర్శనం చేసుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణ చేస్తాము. రాజగోపురం చూసేదానికి 2 కళ్ళు సరిపోవండి, చాలా హైట్లో ఉంటుంది. నాకు ఇక్కడెక్కడ ఏపీలో ఇంత పెద్ద టెంపుల్స్ ఉన్నాయేమో, కానీ నేనైతే తమిళనాడులో చూడడము ఇక్కడేనండి. ఇక మేమైతే దర్శనానికి వెళ్తున్నాము. క్యూలో ఎంటర్ అవుతున్నాం. బాగా ఖాళీగా కనిపిస్తుంది కదండి ఇక్కడ. ఇక్కడ కూడా చూడండి గోపురాలు. లోపల కూడా మనకి 4 పక్కల 4 గోపురాలు ఉంటాయండి. ఎంట్రన్స్, ఎగ్జిట్, మళ్ళీ ఈస్ట్ వెస్ట్లో కూడా 2 గోపురాలు ఉంటాయి. ఇక ఆల్రెడీ ఒకసారి నేను వెళ్ళేసి ప్రదక్షిణ చేసి వచ్చానండి. ఇక రెండోసారి ఇది. మేము అంతా ఎంటర్ అయ్యేటప్పటికి 9 అయిందండి టైం ఎగ్జాక్ట్గా. ఇక్కడ చూడండి ఇంకొక గోపురం కూడా కనిపిస్తోంది. ఇక్కడైతే మనకేంటంటే మన ఏపీలో లాగా వీడియో తీయకుండా ఏం లేదండి. ఇక్కడ స్వామివారి పెద్దనంది అండి. ఇక్కడ పెద్దనంది, లోపల చిన్న నంది ఉంటుందండి. ఇక్కడైతే ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్ళి అక్కడ ఒక చిన్న వీడియో తీసుకున్నానండి. ఇక ఈ నంది చుట్టూ నేను ప్రదక్షిణ చేస్తూ ఉన్నానండి. ఈరోజు పౌర్ణమి సాయంత్రం 6:30కి పెడుతుంది. అప్పుడు నందికి పూజ చేస్తారండి. ఆల్రెడీ పూల మాలన్నీ వేసినారు. అప్పుడు అభిషేకం చేస్తారండి. ఇలా ఉంటుందండి ఆ గోపురము. ఈ నంది కలిపి వీడియో తీస్తున్నాను చూడండి, వెనక పక్క గోపురము. ఇకైతే ఈ క్యూ మధ్యలో మేము మళ్ళీ ఎంటర్ అవుతున్నామండి. టెంపుల్ అంతా కూడా చాలా నీట్గా క్లీన్ చేశారండి. పౌర్ణమి కదా, చాలా స్పెషల్గా అంత పూలతో అలంకరించారు. ఇక ఇక్కడి నుంచి చూడండి ఇంకొక గోపురం కనిపిస్తుంది చూడండి, అటుపక్క ఇటుపక్క. ఇలా చూడండి ఈ పక్క గోపురం ఇది. 3 పక్కల గోపురాలు చూపించేశాను కదా. ఇక ఎంట్రన్స్ టికెట్ తీసుకొని బయలుదేరామండి. ఇదిగోండి ఇక్కడ ఇంకొక గోపురము. 4 గోపురాలు మొత్తం. మధ్యలో నిలబడితే మనం 4 పక్కల 4 గోపురాలు కూడా దర్శించుకోవచ్చండి. మార్నింగ్ రష్ తక్కువే ఉందండి, ఎందుకంటే ఈవినింగ్ పౌర్ణమి పెడుతుంది కాబట్టి ఈవినింగ్ అయితే అస్సలు రాలేము. 5-6 గంటలు పట్టచ్చండి జర్నీకి. సరే అండి దర్శనానికి. ఇక ధ్వజస్తంభం దగ్గర స్వామివారికి నమస్కరించి లోపలికి దర్శనానికి బయలుదేరామండి. మనము ఇలా మధ్యలో వచ్చి దేవుడికి దండం పెట్టుకున్నా అక్కడ వాళ్ళైతే ఏమీ ఆబ్జెక్ట్ చేయలేదండి. మన ఏపీలో కన్నా ఇక్కడే బాగుంది అనిపించింది నాకైతే. ఇక ఈ ధ్వజస్తంభం చూడండి పై వరకు ఇలా ఉంది. కొండ దగ్గర బాగా కనిపిస్తుందండి. ఇక్కడ వీడియో తీశాను. ఏ గుళ్ళో కూడా నేను ఇంత బాగా వీడియో కూడా తీయలేదండి. గుడికి వెళ్ళంగానే ఆటోమేటిక్గా ఆఫ్ చేసేస్తాను ఫోను. ఇక్కడైతే అలో చేస్తున్నారు. నాకు భయం వేసి ఆఫ్ చేశాను తప్ప వాళ్ళైతే ఎవరు ఏమీ అనలేదండి. ఇక్కడ చిన్న నంది ఉంది చూడండి. బయట పెద్ద నంది, మధ్యలో చిన్న నంది ఉంటుందండి గుడికి మధ్యలో. ఇక నేనైతే దర్శనం కంప్లీట్ చేసుకొచ్చి ప్రసాదాల దగ్గరికి వచ్చేసామండి. అక్కడ ప్రసాదాలు కొనుక్కునేసి ఇక బయటికి ఎగ్జిట్ అవుతున్నామండి. ఇది ఎగ్జిట్. ఇక్కడ కూడా మనకి ఫ్రీగా లడ్లు ప్రసాదం అయితే ఇస్తారండి. ఇలా ఎగ్జిట్ అయిపోతే అక్కడ ఒక గోపురం ఉంటుందండి. ఇదిగోండి వే టు ఎగ్జిట్. ఇక్కడైతే వ్యూ చాలా బాగుంటుందండి. ఇక్కడ కూడా చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. పైన గోపురం వరకు మనకైతే కొంచెం కష్టం అండి. నేను అలా ఒక సెల్ఫీ తీసుకున్నాను. ఫుల్ అయితే కవర్ అవ్వలేదు. ఇదిగోండి గోపురం అయితే ఇక్కడ నుంచి మనకి చాలా బాగా పడుతుంది. గోపురం కవర్ అయితే మనం కవర్ అవ్వము. ఇక మేము అలాగే ఎగ్జిట్ అయిపోయి అక్కడ టెంకాయ కొట్టుకొని ఇక గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామండి. ఇక్కడ ఈ గోపురం ఒకసారి దగ్గర నుంచి చూసేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా కూడా. ఆ సన్ రేస్ ఎగ్జాక్ట్గా పడుతున్నాయి చూడండి గోపురం మీద. ఆఫ్టర్నూను 12 అయింటుందండి అప్పటికి టైము. ఇక అక్కడి నుంచి బయటకు వెళ్తున్నామండి. ఇక బాగా ఎండగా ఉంది. ఇంకా కాసేపు ఆగేసి 3:30 అలా స్టార్ట్ చేద్దాము గిరి ప్రదక్షిణకి అనేసి బయలుదేరాము. మధ్యలో రమణ మహర్షి ఆశ్రమం ఉందండి. ఆ ఆశ్రమంలో కాసేపు నిలుద్దాము. అక్కడ బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా అందరూ కూడా ధ్యానం చేస్తూ ఉంటారు, మెడిటేషన్. అందుకనేసి అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ ఉంది చూడండి బోర్డు, గిరివల మార్గం. ఇటు సైడ్ నుంచి మనం వెళ్ళాలి అనేసి దర్శనానికి.
ప్రదక్షిణకి. ఇకైతే అక్కడి నుంచి 1.25 కిలోమీటర్ ఉందండి మనకి మెయిన్ టెంపుల్ నుంచి రమణ మహర్షి ఆశ్రమం. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో ఇక్కడ. లోపలికి ఎంటర్ అయ్యాము. చాలామంది మెడిటేషన్లో ఆల్రెడీ అక్కడ ఉన్నారండి. మేము ఇంకా ఇదండి మహర్షి విగ్రహము. ఇక్కడ దర్శించుకొని కాసేపు ఇక్కడే ఉన్నామండి. ఇక్కడ లోపలంతా కూడా చాలా బాగుందండి. ఒకసారి ప్రదక్షిణ చేసేసి స్వామి చుట్టూ, ఇక్కడ ఏంటంటే మెయిన్ సైలెంట్గా ఉండాలండి. లోపల ఉన్నారు స్వామివారు. నేను ఫోటో తీద్దామంటే సరిగా పడలేదు. సరే ఇంకెందుకులే ఇబ్బంది ఇక్కడ అనేసి నేను ఒకసారి ప్రదక్షిణ చేసి కూర్చున్నామండి అక్కడ. చాలా డివోషనల్ ప్లేస్ అండి ఇక్కడ. ఇక్కడ మహర్షి వారి ఇక్కడ కూడా విగ్రహం ఉందండి. అలా ఇక మళ్ళీ బయలుదేరాము. ప్రదక్షిణకి 3:40కి స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ ఆశ్రమం నుంచి ఎండ బాగా ఉంది కదా అనేసి పర్లేదండి, అప్పటికి ఎండ బాగా తగ్గింది. ఇక దారిలో అర్ధనారీశ్వర స్వామి ఆలయం అండి, అక్కడ ఆగాము. ప్రతి చోట ఆలయం ఉండే చోటంతా ఆగి దండం పెట్టుకుంటూ వెళ్ళామండి. ఇక్కడ హోమం జరుగుతూ ఉంది. మొత్తము ఇక్కడ 8 లింగాలు ఉంటాయండి. సూర్య చంద్ర లింగాలు కాకుండా 8 లింగాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్వామివారి లింగాలు కూడా చాలా లింగాలు ఉన్నాయండి. అక్కడ పూజ జరుగుతుంది. కరెక్ట్గా ఇప్పుడు 6:30 అయింది, పౌర్ణమి అయిందండి. చంద్రలింగం దగ్గర ఉన్నాము. చంద్రుడు కూడా కరెక్ట్గా అప్పటికే చందమామ అంటే ఫుల్ మూన్ పౌర్ణమి అప్పుడే దర్శనం అయిందండి. ఇక్కడ మోక్ష మార్గం అండి. మోక్ష మార్గంలో చాలా క్యూ ఉండడం వల్ల మేము అటు నుంచి వెళ్ళలేదు. అక్కడే ఒక 2 అవర్స్ పట్టేలాగుందండి. చాలా రష్ ఉంది. సరే ఈసారి వచ్చినప్పుడు వెళ్దాంలే అనేసి వెళ్తూ ఉన్నాము. ఇక ఈవినింగ్ 6:30 అయ్యేటప్పటికి చాలా రష్ ఉందండి. ఇక ఫైనల్గా ఈశాన్య లింగం దగ్గర తీసానండి. అప్పటికి చూడండి హెవీ రష్. 8 అయిందండి ఇక్కడికి వచ్చేటప్పటికి. ఫైనల్గా ఆఖరి లింగం ఇది. ఫైనల్గా నా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిందండి. అంతా అయ్యేటప్పటికి ఇలా అయ్యానండి. స్వామివారి కృపతో రెండవసారి కూడా గిరి ప్రదక్షిణ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశానండి. ఇకైతే మేము రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసేసాము. ఇదండి ఫ్రెండ్స్ ఇవాల్టి ఫుల్ డే వ్లాగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.